అండి, ప్రతి సంవత్సరం జరిపినట్టే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో మిద్దెతోట సమావేశం జరిపారు. ఈసారి 24 మిద్దెతోట సమావేశం చార్టెడ్ అకౌంట్స్ అయిన శ్రీనివాసరావు గారు ధనలక్ష్మీపురం దగ్గర ఉన్న ఫామ్ హౌస్లో జరిపారండి. ఫామ్ హౌస్లో శ్రీనివాసరావు గారు పూల మొక్కలు, కూరగాయల మొక్కలతో పాటు ఎన్నో రకాల పండ్ల మొక్కల్ని కంప్లీట్ ఆర్గానిక్గా పెంచుతున్నారండి. ఇలా ఇన్ని మొక్కల్ని అందరికి పెంచే అవకాశం లేకపోయినా కంటితో చూసినా చాలండి, ఎంతో మనసుకి హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం చాలా పచ్చగా, ఆహ్లాదకరంగా, ఎంతో ప్రశాంతంగా ఉందండి. ఇప్పటి వరకు జరిగిన మీట్ల కన్నా ఈ మీట్కి ఎక్కువ మంది సభ్యులు హాజరయ్యారు. ఈ మీట్లో ఎప్పటిలాగే పరిచయ కార్యక్రమాలు, గార్డెన్ సందర్శించారు. అలాగే ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించారు. తర్వాత వనభోజనాలు కూడా చేశారండి. ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్స్ అన్ని జరిపారండి. ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్గా చూడండి. అలాగే శ్రీనివాసరావు గారు మొక్కల మీద ఆయనకున్న ప్రేమను ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను చెప్పడం కాదు కానీ మీరే స్వయంగా వింటే మీకు అర్థమవుద్ది. ఇప్పుడు సార్ మాట్లాడేది మీరే వినండి. నాకు రెండు ఇష్టం లైఫ్లో. ఒకటి గ్రీనరీ, మనుషులకు దూరంగా ప్రకృతికి దగ్గరగా. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే మనుషులకు దూరంగా మొక్కలకు దగ్గరగా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రకృతి మనకు దూరం అయిపోతూ ఉంది. చెట్లు నరికేస్తున్నారు, అడుగులు లేవు, అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది, చాలా కష్టంగా ఉంది. సో మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, ప్రకృతిని మన దగ్గర తీసుకొచ్చుకోవడం, వేరే ఆప్షన్ లేదు. సో దాంట్లో భాగంగానే నాకుండే నా ప్రొఫెషనల్ బిజీలు అయితేనేమండి, లేకపోతే స్ట్రెస్ అయితేనేమండి, ప్రతి మనిషికి ఈ ట్రెష్ బస్టర్స్ అనేవి కొన్ని అవసరం. వారి వ్యాపకాలు ఇక్కడ మనకి ప్రతి మనిషి లైఫ్లో 3 ఉంటాయి: ప్రొఫెషన్, వొకేషన్, యావగేషన్. ప్రొఫెషన్ అంటే మనం చదువుకొని వృత్తి నైపుణ్యం సంపాదించి ఆ వృత్తిని చేస్తే అది ప్రొఫెషన్. యావగేషన్, వొకేషన్ అంటే వొకేషనల్ కోర్సులు అంటాం. అంటే దానికేం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. పాలిటెక్నిక్లో మనం నేర్చుకునే కోర్సులకి వొకేషనల్ కోర్సులు అంటాం. ఈ యావగేషన్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దానే మన తెలుగులో యావా అంటాం. సో వీడికి ఇప్పుడు ఇదే యావా అంటారు. దట్ ఈస్ యావగేషన్. సో ఎక్స్ట్రీమ్ నుంచి, ప్రొఫెషన్ నుంచి, యావగేషన్ నుంచి లొకేషన్కి వస్తే మనం ఆ యావగేషన్ అనే కాన్సెప్ట్లో మనము స్ట్రెస్ బస్టర్గా మన రొటీన్ లైఫ్ నుంచి బయటకు వచ్చేదానికి మనం ఏం చేయాలి. సో మనీ అనేది ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇట్ మేక్స్ నథింగ్ అండ్ నో సెన్స్. కాకపోతే సంపాదించిన వాళ్ళు చెప్తే ఇది చేతకాక మాట్లాడతారంటారు, కానీ సంపాదించిన వాళ్ళు చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. ఈ సైట్ ఈరోజు మార్కెట్లో పెడితే 20 కోట్లు వస్తుంది, బట్ ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. ఆ చెట్లు కావాలి. 100 కోట్లు పెడితే చెట్లు రావు, 100 కోట్లు పెడితే ఈ అట్మాస్ఫియర్ రాదు, ఈ అంబియన్స్ రాదు, అన్నిటి గురించి నాకు మనశ్శాంతి రాదు. సో మార్నింగ్ 6 o'clock వస్తా, 9 దాకా ఇక్కడే ఉంటా. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. నా హౌస్ కూడా చాలా మంది అంటే నేను ఒప్పుకోలేదు. 50% కన్స్ట్రక్షన్ చేసి 50% అంతా చెట్టు వేసేసి. ఎందుకంటే మీకు చెట్లు అంటే ఇష్టం అంటే, అమ్మ అంటే ఇష్టం ఎందుకంటే ఏం చెప్తాం, ఆవకాయ అంటే ఇష్టం అంటే ఏం చెప్తాం, అది అంతే. సో అది మన స్ట్రెస్ ఫస్ట్. నాకుండే ప్రొఫెషన్లో, నాకుండే డైలీ రొటీన్లో నాకు 2 విషయాల మీద ఆసక్తి ఎక్కువ. చాలా మంది మీ హాబీ ఏమంటే టీవీ చూడటం ఎంటర్టైన్మెంట్, హాబీ కాదు. సో హాబీస్ అనేది మనకి మనసుకి ఉల్లాసం కలిగించేవి, మనం ఎప్పుడో చేయలేనివి, మనం ఒక టైం అనుకొని చేసే వాటిని హాబీస్ అంటాం. ఎప్పుడన్నా కవితలు రాస్తా సంతోషంగా ఉన్నప్పుడు, ఎప్పుడన్నా లోగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తా. సో చెట్లకు దగ్గరగా ఉంటే ఆ లోన్లీ ఫీలింగ్, ఆ స్ట్రెస్ పోయి హ్యాపీగా ప్రతి చెట్టు అలా చూసుకుంటూ పోతే హ్యాపీ. బాగా సంతోషంగా ఉన్న మీద రాయాలి అనిపిస్తే కవిత రాస్తాం అంతే. ఇక్కడికి వచ్చి కవిత రాస్తే డబల్ డబాక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మన మధ్యలో మాట్లాడుతున్న ఫ్లైట్ వచ్చి ఏంటి అంటే ఇట్లా సండే ఒక మీట్ పెట్టుకున్నాము అంటే, ఏంటి వనభోజనాలా అన్నాడు. అవును, వనభోజనాలన్నీ కాస్ట్ బేస్డ్గా జరుగుతాయి, కుల సంఘాలు పెట్టుకుంటారు కదా. మరి మేమంతా కులం ఎందుకు కాదు? సో మాది ఒక కులమే, అది చెట్టు కులవానండి, పుట్ట కులవానండి, మట్టి కులవానండి, మాకు బాధ లేదు, అది మాలో కులం. మనకి ఈ రోజు రేపు చూస్తామంటే ప్రతి చోట క్యాన్సర్. ఎక్కడ చూసినా కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ యూస్ చేసి. ఈ రోజు ఇలాంటి పేపర్లో చూస్తే అసలు నాకు భయం వేసింది. తల్లిపాలలో కూడా క్యాన్సర్ వచ్చేసింది. అంటే 29 ఫుడ్డే కదా, వాట్ పోసింది దట్ కమ్స్ అవుట్, డార్క్ వేస్ కోసం డార్క్ వేస్ కమ్స్ అవుట్. సో సేమ్ ప్రాబ్లం. సో వీటి నుంచి మనం దూరంగా ఉండాలంటే అట్లీస్ట్ అవగాహన ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు. సో మనం కనుక ఇట్లాంటి చిన్న ప్లేసుల్లో, కుండీల్లోనో, మేడ మీదనో మనం చెట్లు వేసుకుని మనకి కావాల్సిన ఫుడ్ మనమే పండించుకుంటే 100% కాదు కానీ కొంతవరకు అయినా సరే మనం హ్యాపీగా ఉండొచ్చు అనేది నా కాన్సెప్ట్. అలా డెవలప్ చేసింటే ఇప్పుడు. థ్యాంక్ యూ. చూడండి
ఇదేం చెట్టు అంటే మాకులు లేకుండా ఏం చెట్టు అట్లా జాన్ చెట్టు కష్టం కాదు జాన్ చెట్టు ఇదేం చెట్టు ఇది శాంతాలు అదొక ఫ్రూటు సన్నగా అవును ఇది అది బెడ్ ఫ్రూట్ మీకు అందరికి కళ్ళు మూసుకొని వచ్చి చూపిస్తాయి తెలియండి మల్బరీ నాటు కదమ్మా లాంగ్ పెద్దది గ్రీన్ గా ఉన్నాయి మల్బరీ ఇంత పెద్దది ఎక్కడన్నా మన దగ్గర ఎవరి దగ్గర లేదు పొడవుగా ఉన్నాయి పెద్దది ఇంకా పెద్ద అవుతాయి లాంగ్ మల్బరీ 7 మళ్ళీ ఒక చింత ఉంది ఇప్పుడు సునీల గారు అదే చెప్పండి చింత చెట్టు నాకు తెలీదు మేడం అది ఏంటి చెప్పండి మేడం నాకు తెలీదు ఇది నోని ఫ్రూట్ అండి. క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ని ఎక్కువ తీసుకుంటే క్యాన్సర్ త్వరగా తగ్గదట. అంతేకాకుండా ఇది తీసుకోవడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయి. సో ఈ ఫ్రూట్ని మనం డైరెక్ట్ తినకూడదు, ఎందుకంటే ఇది టేస్ట్ బాగుండదు. ఈ ఫ్రూట్ని ఏదైనా వెజిటబుల్ జ్యూస్లో కానీ ఫ్రూట్ జ్యూస్లో కానీ యాడ్ చేసి తీసుకోవచ్చు. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా ఈ ఫ్రూట్ని మనం డైట్లో ఎక్కువగా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ 1 ఎకరాలో సారు ఎన్నో రకాల ఫ్రూట్ ప్లాంట్స్ వేస్తున్నారండి. అలాగే ఇక్కడ కాసిన పండ్లన్నీ ఉడతలు, పక్షులు, కోతులు, మిగతా జంతువులు తినగా మిగిలినటివి సారు హార్వెస్ట్ చేసుకుంటానని చెప్పారు. జామ చెట్లు కూడా చాలా రకాల వెరైటీస్ వేస్తున్నారండి. ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని చాలా వరకు కాపుకొచ్చున్నాయి. ఈ ఫామ్లో చాలా రకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఒకటి ఉన్నాయి, ఒకటి లేవని లేదు. ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ వేస్తున్నారండి. ఇక్కడ ఉసిరి చెట్లు కూడా 2 వెరైటీస్ ఉన్నాయండి. సో ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈ ఫామ్లో ఉండే ఉసిరి చెట్టు కింద మేమంతా దీపాలు పెట్టుకొని వనభోజనాలు కూడా చేసాము. చాలా హ్యాపీగా ఉన్నింది మా అందరికీ. ఈ కార్యక్రమాలన్నీ మల్లికార్జున సార్ గారి దగ్గరుండి ఏర్పాటు చేశారండి. ప్లీజ్ అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి. దీంట్లో స్వీట్, పులుపు 2 రకాల వెరైటీస్ వేస్తున్నారు సార్ ఇక్కడ. దీంట్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. ఈ స్టార్ ఫ్రూట్తో పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది, పచ్చడి కూడా చేసుకోవచ్చు, అలాగే జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చండి. నెక్స్ట్ సీతాఫలాలు కూడా హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి. ఈ మీట్లో విజయ మేడం గారు మొక్కల గురించి చక్కగా పాటలు పాడారు, అది కూడా మీరు వినొచ్చు. మనుగడకు ఆధారం చెట్లు నాటండి, వేల వేలుగా నేల ఈనినట్లు, ఈ నేల ఈనినట్లు ధరణి గర్భమున చెట్లుగా పుట్టి చల్లని వడిలో పక్షుల పెంచి, చల్లని వడిలో పక్షుల పెంచి వానకు చలికి ఎండ తాకిడికి రక్షణనిచ్చును గొడుగువలే, రక్షణనిచ్చును గొడుగువలే. భూసారాన్ని రక్షించి, భూసారాన్ని రక్షించి పచ్చని వన్నెలు తెచ్చును జగతికి మానవుని మనుగడకు ఆధారం చెట్లు నాటండి, వేల వేలుగా నేల ఈనినట్లు, ఈ నేల ఈనినట్లు. సమావేశం ఇక్కడ జరుగుతూ ఉంది. ఈ మిద్దె తోటల ఉద్దేశం ఏంటంటే మన ఆహారం మన ఇంట్లోనే, రసాయనాలు లేకుండా. ఈరోజు మనం చూస్తే ఎక్కడ చూసినా కల్తీ
ఆహార పదార్థాలన్నీ కల్తీ అవుతున్నాయి, కూరగాయలన్నీ కల్తీ అవుతున్నాయి. కూరగాయలు ఫ్రెష్గా ఉండేదానికి, ఆకుకూరలు ఫ్రెష్గా ఉండేదానికి ఏదో ద్రావణంలో ముంచి తెలుస్తున్నారు. బాగా సైజ్ వచ్చేదానికి ఇంజక్షన్లు వేస్తున్నారు. ఒకప్పుడు నాన్ వెజ్కే పరిమితమైన ఈ అడల్ట్రేషన్ అనేది ఇప్పుడు వెజిటేరియన్ కూడా వచ్చేసింది. సో దీన్ని ఈ మిద్దె తోటలో అనేది ఒక ఉద్యమంలాగా నెల్లూరు జిల్లాలో చేయాలని చెప్పేసి నెల్లూరు జిల్లా మిద్దె తోటల సంఘం ఏర్పడింది. దాని 22వ సమావేశమే ఈరోజు ఇక్కడ ధనలక్ష్మీపురంలో మా ఆర్గానిక్ ఫామ్లో జరుగుతూ ఉంది. ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్గానిక్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఎవరైతే పండిస్తున్నారో ఇవన్నీ కూడా సేంద్రియ పద్ధతుల ద్వారా కేవలము సేంద్రియ ఎరువులు వాడి మాత్రమే చేస్తున్నాము. ఇక్కడ అందరూ కూడా అలా చేసేవాళ్ళే, అంతా ఒకే పని చేసేవాళ్ళం కాబట్టి సో మాకున్నటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళతో క్లారిఫై చేసుకోవడానికి, వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇంకోటితో క్లారిఫై చేసుకోవడానికి, అట్ ది సేమ్ టైం మొక్కలు ఇచ్చిపుచ్చుకోవటం, విత్తనాలు ఇచ్చిపుచ్చుకోవటం. దీనికి ఒక గ్రూపే ఉంది, ఫేస్బుక్లో గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, రోజు అందరూ టచ్లో ఉంటారు. అప్పుడప్పుడు ఇలా ఒక ఫామ్లో కలిసి ఆ ఫామ్ ఎలా ఉందో చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా మెడికల్ ఏమైనా నేర్చుకోవడానికి కుదురుతుందా, ఇదంతా ఏమవుతుందంటే అండి, మనం మైక్రో లెవెల్లో చూస్తే వాళ్ళ ఇంట్లో కూరగాయలు వాళ్ళే పండించుకోవాలని అనిపిస్తుంది. కానీ మ్యాక్రో లెవెల్లో చూస్తే ఒక పర్యావరణ పరిరక్షణ. ఇప్పుడు ఏ విధంగా అయితే మనము రసాయనిక మందులు వాడటం ద్వారా ఆ రసాయనాలన్నీ భూమిలోకి వెళ్ళిపోయి శరీరంలోకి వెళ్ళిపోయి క్యాన్సర్లు వచ్చేసేసి ఇది ఏమవుతుందంటే పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఏదైతే చేశారో మన గేదె ఎరువు వాడటము, ఆవు ఎరువు వాడటము, మేక ఎరువు వాడటము, పంచామృతం వాడటము, గోవామృతం ఇవన్నీ వాడేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కేవలం షార్ట్ టర్మ్లో ఎక్కువ ప్రాఫిట్ కావాలని చెప్పేసి ఎక్కువ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇచ్చేయటము, కెమికల్ పెస్టిసైడ్స్ ఇచ్చేయడం జరుగుతుంది. వాటన్నిటిని నివారణలో భాగంగా ఒక చిన్న ఉద్యమంలాగా మొదలైన ఈ మిద్దె తోటలు అనేది ఈరోజు ప్రతి జిల్లాలో ఒక ఉద్యమంలాగా జరుగుతూ ఉంది. నెల్లూరు జిల్లాలో కూడా మేమంతా కలిసి ఇలాంటి మీటింగ్స్ పెట్టుకొని ఇంకా దీన్ని ప్రమోట్ చేస్తే ఇంకా ఎక్కువ మంది దీన్ని ప్రోత్సహిస్తారు. తద్వారా ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. మన ఆహారం మన ఇంట్లోనే రసాయనాలు లేకుండా అనేది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. దాన్ని ప్రమోట్ చేసే విధంగానే ఈరోజు 22వ తారీఖు ఇక్కడ మేము 24వ తారీఖు ఇక్కడ మేము సమావేశం అవుతున్నాం. ఈ సమావేశంలో ఇంకా చర్చ జరుగుతూ ఉంది. అంటే వ్యూస్ పంచుకుంటారు. మీరు చూస్తుంటారు, చాలా మొక్కలు కూడా తెచ్చారు. ఎవరికైతే ఏ మొక్కలు లేవో వాళ్ళు వాట్సాప్లో పెడితే ఆ మొక్కలు మనం తీసుకొస్తారు. సో ఇట్స్ గుడ్ అట్మాస్ఫియర్. సో దీన్ని ప్రమోట్ చేద్దాము. ఇది చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. మనకే కాకుండా సమాజానికి కూడా మనం హితం చేసినట్టు అవుతుందని చెప్పి సమాజ హితం కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగమే ఈ మిద్దె తోటల గ్రూపు. ఇది మిద్దె తోటలు ఉండేవాళ్ళే కాదు, పెరడు తోటలు ఉండేవాళ్ళు కానీ, లేదా ఇట్లా గార్డెన్ పెంచేవాళ్ళు కానీ రహిత ఆహారాన్ని ప్రమోట్ చేయడమే ఈ మిద్దె తోటల సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. నమస్తే అండి, నా పేరు గాయత్రి. నేను మిద్దె తోట గ్రూప్లో జాయిన్ అయ్యి 2 years పైన అయిందండి. ఇది రఘువత్తం రెడ్డి సార్ అన్నారు కదా, ఆ సారు వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. మేము మా కాన్సెప్ట్ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని, అంటే ప్రజలంతా అంటే హెల్దీగా ఉండాలనే కాన్సెప్ట్తో మేము అందరిని ఎంకరేజ్ చేస్తున్నాము. మెయిన్ సందీప్ గారు, మంజుల గారు, అడ్మిన్ మంజుల గారు ఉన్నారు కదా, అందరిని ప్రోత్సహిస్తున్నారు. మా తరఫున మేము కూడా అందరిని ప్రోత్సహిస్తున్నాము. ఈసారి ఇక్కడ సార్ శ్రీనివాస్ సార్ ఫామ్లో మీట్ పెట్టుకున్నామండి. ఇలా ప్రతిసారి అంటే మంత్లీ కానీ 2 months కానీ ఫామ్ చేసేవాళ్ళు కానీ, టెరెస్ గార్డెన్ చేసేవాళ్ళు కానీ ఎవరి వాళ్ళ సలహా తీసుకొని ప్రతి దగ్గర మీట్ పెట్టుకుంటాము. అప్పుడు మనం సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ షేర్ చేసుకుంటాము. అంటే ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకుంటారు. అక్కడ మిద్దె తోటలు అంటే కంప్లీట్గా ఆర్గానిక్ ఫుడ్, అంటే కెమికల్ ఫ్రీ ఫుడ్ తిని అంటే క్యాన్సర్ బాడీ ప్రజలు ఇప్పుడు రసాయనాలు ముంచుతున్నారు కదా, ప్రతి వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ, దానివల్ల మనకి క్యాన్సర్ కానీ వేరే చాలా డిసీజెస్ వస్తున్నాయి కదా, అవి రాకుండా కెమికల్ ఫ్రీ ఫుడ్ తిని హెల్దీగా ఉండాలని ప్రజలు ప్రోత్సహించడానికి, అంటే కంప్లీట్గా ఆర్గానిక్ ఫుడే. అంటే దీనివల్ల మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను టెర్రస్ గార్డెన్ చేసిన ఇలా ఫార్మింగ్ చేసుకున్నా కానీ మనకి కొంచెం టైం స్పెండ్ చేసామంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. బాడీ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. అంటే వాకింగ్ అయితే కూడా ఇవి చేయని అవసరం లేదు, మన ఇంట్లో గార్డెనింగ్ చేసుకున్నా చాలు. మనం ఇంట్లోనే అంటే న్యాచురల్గా మనం ఖర్చు తక్కువతో పుల్లటి మజ్జిగ, కవు డంగు ఇవి ఉంటాయి కదా, కవు యూరిన్ అవన్నీ యూజ్ చేసి ఇంట్లోనే వెజిటేబుల్స్ అన్ని వేస్ట్ చేయకుండా వాటితో కంపోస్ట్ అవి రెడీ చేసుకొని అవన్నీ మొక్కలకి ఇచ్చి అవి కాయలు కాస్తే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. వాటితో కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే అంటే మన పిల్లలతో మన టైం స్పెండ్ చేసినట్టు మనకి అలా అనిపిస్తుంది కూడా. వాటి అంటే కంప్లీట్గా అవి లివింగ్ థింగ్స్ అంటారు కదా ప్లాంట్స్ అంటే, మనం ఆటోమేటిక్గా మనం వాటితో మూవ్ అయిపోతాం. అంటే ఇంకా చెప్పనక్కర్లేదు, మన పిల్లలతో మనం ఎలా స్పెండ్ చేస్తాం. ఈ రోజుల్లో పిల్లలు చదువుల మీద జాబ్ చేస్తే బయట వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత టైం స్పెండ్ చేయాలంటే పిల్లలు దూరంగా ఉంటే మొక్కలతో స్పెండ్ చేస్తే మనకి చాలా మనసు ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది. ఇందువల్ల అందరినీ మేము ప్రోత్సహిస్తున్నాము. మెయిన్ అంటే అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటున్నాం. దీనివల్ల అంటే ఒక ఫ్రెండ్లీగా ఉంటున్నాం అందరూ ఒక గ్రూప్లో. మేము జాయిన్ అయినప్పుడు ఈ గ్రూప్లో 100 members అలా ఉండేది. ఇప్పుడు 6 members దాకా మేము అంటే 2 గ్రూపులు ఉన్నాయి మిద్దె తోట. అంటే వేరే గ్రూప్ ఇట్లా మిద్దె తోటలు చాలా మంది ఉన్నారు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇంకా ఏం తెలియదు కదా, నాలెడ్జ్ ఉండదు. వాళ్ళని కూడా మేము ప్రోత్సహించి అందరికీ వాళ్ళకి మొక్కలు కొత్తగా తీసుకెళ్ళి వాళ్ళకి షేర్ చేయడము, వాళ్ళకి ఇలా ప్లాంట్స్ వేసుకోవాలా, ఏ పెస్ట్ వస్తే ఎలా కంట్రోల్ చేయాలా,
అవన్నీ కూడా అంటే గ్రూప్లోనే ప్రతిరోజు ఉంటుంది. ఏ ప్లాంట్స్ ఎవరు పండిస్తున్నారు, ఏ ఫ్లవరింగ్ ఉంది, మీకు మాకు లేనిది మేము ఇంకొకరు షేర్ చేసుకుంటాము. అలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది, చాలా బాగుంది కూడా. ఇంకా ప్రోత్సహించాలా ప్రజల్ని, ఇంకా చైతన్యవంతం చేయాలని మేము అనుకుంటున్నాము. నా పేరు గాయత్రి. నేను యూట్యూబ్ ఛానల్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాను. అంటే హెల్దీ రెసిపీస్, దాంట్లో నా కాన్సెప్ట్ కొత్త రెసిపీలు, హెల్దీ రెసిపీస్. మన ఇంట్లో పండించుకున్న వాటితో మనం ఈజీగా హెల్దీగా ఎలా తినాలా, దీనివల్ల వాటి వల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయి అని కూడా చెప్తుంటాను నేను ఆ ఛానల్లో. టైం సరిపోతుంది నాకు, ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది నాకు. పోయేది ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే హార్వెస్ట్ చేసేది. ఇంకా నేనైతే షేర్ చేస్తుంటాను, అందరూ షేర్ చేసుకుంటాను. మార్కెట్లో తీసుకుంటే ఎక్కడ పోయినా కూడా కెమికల్స్ ఆర్గానిక్ అని అమ్ముతున్నారు, కానీ అసలు ఆర్గానికా కాదా అని కూడా తెలియని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో మీకు అంటే ఇంట్లో తయారు చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉంది, దీనికి సంబంధించి ప్రజలకు మీరు ఏం చెప్తారు? మన ఇంట్లో పండించుకుంటే మనకి ముందు ఆనందం ఉంటుంది, ఎక్సైజ్ ఉంటుంది, దాంతోపాటు టేస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇంట్లో పండించిన వెజిటబుల్స్ త్వరగా కుక్ అవుతాయి మనకి. ఒకసారి వీటికి అలవాటు పడ్డామంటే బయట వెజిటబుల్స్ అసలు తినలేము మనం. అసలు చాలా హ్యాపీ, ఒక్క కాయ కాసినా మనకి ఆనందం అనిపిస్తుంది. మనం ఇంట్లో వెజిటబుల్స్ స్టార్టింగ్లో నాకు వచ్చేది అట్లనే నేను దాన్ని పక్కన ఎక్కువడలేదు, ఇంకా బాగా చేయాలని బాగా దాని మీద ఫోకస్ పెట్టి స్టార్ట్ చేశాను. కంపోస్ట్ కూడా చాలా బాగా వస్తుంది నాకు, బ్లాక్ గోల్డ్ కంప్లీట్గా. అందువల్ల నేను కంపోస్ట్ ఎక్కువ వాడతాను. దీని పొల్లటి మధ్యగా నేచురల్ బియ్యం కడిగి వాడడం, ఏది వేస్ట్ అయిపోతుంది మనం వాడడం వేస్ట్. అంటే కంటైనర్స్ కూడా మన ఇంట్లో ఉండే వాటితో నేను అంటే కొన్ని ఎక్కువ కాస్ట్ పెట్టి చేసుకోవాలని లేదు. మన పందిర్లు అవి కూడా ఇంట్లో ఉన్న వాటితోనే మనం వేస్ట్గా థ్రెడ్స్ అవి ఉంటాయి, ఇలా తక్కువ కాస్ట్తోనే మనం చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ చూసి నేను కలెక్టర్ ప్రోగ్రామ్ పెట్టారండి, దాని ద్వారా నేను జాయిన్ అయ్యాను. ఇంకా ఇప్పుడైతే రీసెంట్గా గూగుల్లో కూడా పెట్టున్నట్టున్నారు గ్రూప్, అంటే నెల్లూరులో 2 మిద్దె తోట గ్రూపులు ఉన్నాయి, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. చాలా బాగా మనకి ఏం డౌట్స్ ఉన్నా, అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేస్తారు. లేదంటే మనకి ఏమన్నా ప్లాంట్స్ కావాలన్నా, సీడ్స్ కావాలన్నా ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నాము. చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి, ఫ్రెండ్లీగా ఉంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటారు చెప్పాలంటే. చాలా మంచిగా ఉంటారు అందరూ. అంటే నేను చేరినప్పుడు చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు, ఇప్పుడు 600 మెంబర్స్ ఎక్కువ. మేము కూడా జాయిన్ చేస్తుంటాం, అంటే అందరు తెలియని వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటాం మమ్మల్ని చూసి. ఇంకా మీరు ఈ ప్రోగ్రామ్స్ చేయండి, ఇలా మీరు హెల్తీ ఫుడ్ తినండి, హెల్తీ రెసిపీస్ తినండి, అంటే ఆయిల్ ఫ్రీగా అట్లా కెమికల్ ఫ్రీగా ఉండే ఫుడ్స్ తినండి. మనం అంటే ఒక వ్యాధి బారిన పడిన తర్వాత అంటే మనం ఎక్కువ మనీ అంతా దాని మీద ఎక్కువ పెడతాం కదా హాస్పిటల్కి వెళ్ళినా. అలా కాకుండా అదేదో మన ప్లాంట్స్ మీద వాటి మీద ఎరువులు అవన్నీ వాటి మీద పెట్టి మంచిగా హెల్తీగా మనం ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ పండించుకోవచ్చు అని మా అభిప్రాయం అండి. అందువల్ల అందరు బాగా ఎంకరేజ్ చేస్తున్నాం మేము. అయితే చాలా బాగా అందరు ఇంట్రెస్ట్గా కూడా ఉన్నారు ఈ ప్రోగ్రాంలో. ఇంకా బాగా పెరగాల, అందరిలో ఇంకా అవగాహన కలగాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఇంత దూరం వచ్చామంటే అందరు సందీప్ గారు కూడా మెయిన్ దీనికి ఉన్నారు, ఇప్పుడు మంజులా గారు కూడా బాగా యాక్టివ్గా ఉంటారు. ఇట్లా అందరూ పెద్దవాళ్ళ ప్రోత్సాహంతో మేము అందరూ ఇంకా ప్రోత్సహిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. మీరు వెలిగించేటప్పుడు తీసుకోండి. భవబంధము తొలగ చేయునందాదీపం అశ్వమేధ బలమిచ్చే యథాశక్తిగానం ప్రియమైన కార్తీక మాసం. మ్యారేజ్ కదా, ఇంకా మ్యారేజ్ బయటికి రాలా, అయిపోయింది, ఇంకా బయటికి రాలా. వానలకే జాగ్రత్త బాధ అంటే బొమ్మలేంటి వాన హాయ్ చెప్పాలంట.
స్పెషల్. నేను గత 25 ఉద్యోగం చేస్తున్నా సరే ఖాళీ దొరికినప్పుడు రాసేవాడిని. నా కథలు ఇంగ్లీష్లో వచ్చాయి, హిందీ, తమిళ్ ఆ భాషలో అనువాదం ఉంది, కన్నడ, ఒరియా అన్ని భాషల్లో వచ్చాయి. దాదాపు 10 నవలు రాశాను, 300 కథలు రాశాను. ఆ కథలతో 20 పుస్తకాలు ఇప్పటివరకు వచ్చాయి. అనేక అవార్డులు వచ్చాయి, అనేక చోట్ల సన్మానాలు జరిగాయి. ఇండియాలో ఢిల్లీ, నాగ్పూర్ ఇలా చాలా చోట్లకి రచయిత సమావేశం గురించి అవార్డులు ఇచ్చారు. ఈ విధంగా నేను కాలం గడుపుతున్నాను. నాకు ఈ చెట్లు అంటే ఇష్టం. ఎప్పుడైతే నేను కృషి విజ్ఞాన భవన్కి పోయి కిరణ్ గారితో చెప్పగానే గ్రూప్ చేరుస్తానన్నారు. చేరిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక జీవితానికి ఒక గమ్యం అర్థమైంది. ఇంట్లో బోర్ లేకుండా మొక్కలంటే వాటికి మాట్లాడలేవు, బాగా చెప్పలేవు. అటువంటి వాటిని పెంచడం వల్ల మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, మనకు హృదయమైన తృప్తి. కాబట్టి ఈ తోటలు పెంచడం అనేది చాలా గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను. చాలా మంచి మాట చెప్పారు సారు. మరొకసారి పెద్దగా కరాటాలు మనకి తిరుపతి నుంచి ఎవరండి? భాస్కర్ రావు. భాస్కర్ రావు సార్. మీరేనా సార్ భాస్కర్ రావు? ఆ సేమ్ క్వశ్చన్ సార్ మీకు ఆన్సర్ ఎస్ చేయండి. క్వశ్చన్ ఒకసారి చెప్పండి. ఓడలు ఉంటాయి కానీ మర్రి కాదు, అల్లుకుంటుంది కానీ మళ్ళీ కాదు. ఎవరు? ఫస్ట్ మనసులకు మీరు పాప కదా? ఒక నిమిషం ఛాన్స్ ఇస్తాం. మల్లికార్జునరావు సార్. సార్ లేరు, స్వామి ఎక్కడ? అక్కడే ఉన్న రెస్ట్. ప్రిన్సెస్ వైన్ కి మర్రి చెట్లు ఎలా అయితే వస్తాయో అలా ఓడ వస్తాయి. మా ఫామ్ ఉందన్నమాట, మర్రి చెట్టు లాగా మా ఇంట్లో ఉంది. ఇప్పుడు మనకి ఇంకో గేమ్ ఉంది, ఆ గేమ్ లో వాళ్ళకి నేను ఆ మొక్కని ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఓకే, మీకు మొన్నటి నుంచి పూలు పెడతా ఉన్నాం కదా, దానిలో విన్ అయిన వాళ్ళకి ప్రిన్సెస్ వైన్ గిఫ్ట్ గా ఇస్తాం. మల్లికా గారికి అందరూ మరోసారి క్లాస్. ప్రిన్సెస్ వైన్ పక్షులకు ఆవాసం, అంటే పక్షులన్నీ ఎక్కువగా ఉంటాయి. బోన్సాయికి ప్రతీక. మరి దాని పేరు ఏమంటే చెప్తారా? మరి ఆన్సర్ తెలిసిన వాళ్ళు దయచేసి కామ్గా ఉండండి. మీరే చిట్స్ తీస్తామండి, వాళ్ళే చెప్పండి. అంటే మనం పక్షులన్నీ ఎక్కువ పెద్ద పెద్ద వృక్షాల మీద ఉంటాయి, మర్రి చెట్టు, రావు చెట్టు మీద. మనం బోన్సాయి చేస్తున్నాం ఇప్పుడు. సారీ, చేస్తారు, చేయాలి, నాకు తెలియదు. చూడండి, బాగా పెంచండి. ఇట్రండి. అది మీరు పిక్ చేసుకుంటున్నారు.
పీనట్ బటర్ మిల్క్ సార్. మీకు ఏం లేదు మొక్క ఇక్కడ వేలకు అంటే లక్ష్మి ఆంటీ అవెన్యూ అడుగు ఆర్టీఓ ఆఫీస్ మీరు రోజు తెచ్చారు మా థ్యాంక్ యూ. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు తీసుకో పద్మజ గారు వాటర్ కొన్ని పట్టుకున్నట్టు తెచ్చి మన శైలదేవి గారు స్టార్ ఫ్రూట్ స్వీట్ స్టార్ ఫ్రూట్ ఉస్మానియా ప్లాంట్ అదే మొక్క ప్రత్యేకంగా తనే స్వయంగా తయారు చేసిన కేక్ తీసుకొచ్చారు. అది సాధ్యతలో ఎవరు చెప్పాలన్నా అందరూ ఈ 4 years లో మేము గమనించింది నెల్లూరు అంటేనే బియ్యం. ఇక్కడ ఎన్ని మార్పులు జరిగింది మనం ఎప్పుడో చిన్నప్పుడు చూడడం కాదు. ఇప్పుడు ఈ 4 years లో బియ్యం పండించడంలో ఎంత మార్పు జరిగింది అనేది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పటి రోజులు కాదు, పొల్యూషన్ కూడా ఒక లెవెల్లో ఉంది. సో అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అన్ని లేయర్స్ లో జరుగుతుంది పొల్యూషన్. మేము ఈ 2 years లో గమనించిందంటే విత్తనం దగ్గర నుంచి పొల్యూషన్, విత్తనం దగ్గర నుంచి మీరు మందులు కొట్టడం సంగతి అంటే సరే మీరు అందరికీ తెలిసిందే, ఎన్నిసార్లు కొడుతున్నారు మందులు, లాస్ట్ లో ఒడ్లు కట్ చేసినప్పుడు కూడా మందులు కొడుతున్నారు, అవన్నీ మేము గమనించాం. కాకపోతే విత్తనం మెయిన్ విషయం మీరు చెప్పదలుచుకునేది, కనీసం మీరు బియ్యం తీసుకునేటప్పుడు అది స్టాక్ పెట్టడానికి కూడా పురుగు మందు కలుపుతున్నారు, పౌడర్ కలుపుతున్నారు, బోరిక్ యాసిడ్ పౌడర్ కలుపుతున్నారు. బోరిక్ యాసిడ్ పౌడర్ లేకుండా ఎక్కడా బియ్యం దొరకడం లేదు బయట. స్టాక్ చేసే ప్రతి మనిషి బోరిక్ యాసిడ్ పౌడర్ కలిపే అమ్ముతున్నారు బయట. ఇది కొంచెం మీరు అందరూ కూడా అవేర్నెస్ కొంచెం అవసరం. ఆ విషయం చెప్దామని అందరికి తెలవాల్సిన విషయం. అందరం తినేది బియ్యం, అదొకటి. సో ఈ జర్నీలో మేము గమనించిన విశేషాలు. ఇప్పుడు లాస్ట్ ఇయర్స్ నుంచి నేను ఇంకా జాబ్ చేస్తున్నాను. మేము దాంతోపాటు ప్యారల్గా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తాం. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోలు కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.